వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంగీత. ఈరోజు మనతో ఫినాన్షియల్ అడ్వైజర్ సాముల ముఖేష్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మన చేతుల్లో రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు కరెన్సీ తిరుగుతూనే ఉంటుంది. కానీ ఆ కరెన్సీ ఎక్కడ ప్రింట్ అవుద్ది? ఎలా ప్రింట్ అవుద్ది? తర్వాత నెక్స్ట్ అసలు డేలనా? లేకపోతే మంత్లా? లేకపోతే ఇయర్లీ ప్రింట్ చేస్తూ ఉంటారా? అసలు దీని మీద ఎవరికి కూడా అవగాహన ఉండదు. ఒక్కసారి మా కోసం అసలు ఈ కరెన్సీ గురించి పూర్తి స్థాయిలో ఎక్స్‌ప్లెయిన్ చేయరా? కరెన్సీ మొత్తం అండర్ కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. దానికి సెపరేట్ మనకు ఆర్‌బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటది. దీనికి సంబంధించి ముద్రణ ఏదైనా డీమానిటైజేషన్ ప్రాసెస్ ఉన్నా, కొత్త నోట్లు రావాలన్నా, ఏం రావాలి, ఏదైనా కాయిన్స్ రావాలన్నా, దాంట్లో క్వాలిటీ ఏంది, ఫేక్ ఏంటి, ఇవన్నీ వీటికి సంబంధించి కంప్లీట్ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటది. కాకపోతే మనకేంది అనంటే 2 రకాల కరెన్సీలు అవైలబుల్ ఉన్నాయి. వన్స్ పేపర్ నోట్స్, కాయిన్స్. హుహు. పేపర్ నోట్స్ వచ్చేసి ఒక ఆర్‌బీఐ కిందనే ఉంటాయి ఇవి. ఒకటి నీకు కాయిన్స్ వచ్చేసి కాయిన్స్‌కి సంబంధించి ఒకటి ముద్రణ అవుతుంటది. ఇప్పుడు మనకు కాయిన్స్ అనేవి ఎక్కడైతే అంటే మింట్స్ అని ఉంటాయి గదా! మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో గూడా ఉన్నాయి మింట్స్. ఇలాంటివి ఒక 4 మింట్స్ ఉన్నాయి ఇండియాలో. ఓకే. 4 దగ్గరున్నాయి. అక్కడ వాటికి సంబంధించినటువంటి తయారీ అవుతుంటది. మనకి పేపర్ కరెన్సీ వచ్చేసి మాత్రం మన ఇవే ఈ మింట్స్‌కి సంబంధించి సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటుంటది. హ్మ్. ఇది కార్పొరేషన్ ఇండియా కార్పొరేషన్ కంపెనీ అనంటే మనకు గవర్నమెంట్‌కి అనుసంధానమైనటువంటి కంపెనీ. ఇందులో కాయిన్స్‌కి సంబంధించినయి ప్రింటింగు, మానిటరింగు ఇదంతా ఇది జూసుకుంటది. మీకు కరెన్సీకి సంబంధించి వచ్చేవరకే భారతీయ రిజర్వ్ బ్యాంకు నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ అని జెప్పి ఇది ఆర్‌బీఐ అండర్‌లో ఉంటదిది. హ్మ్. దీనివి ఒక 2 సెంటర్స్ ఉన్నాయి. మీకు మింట్స్ అయ్యేవి ఒక 2 సెంటర్స్ ఉన్నాయి. ఆహ్, ఆ 2 సెంటర్స్ ద్వారానే మనకు ఈ మనీ సర్క్యులేషన్ మొత్తం జరుగుతది. అంటే మీరన్నారు గదా! ఇండియా మొత్తంలో 4 ఉన్నాయని. ఈ మింట్ వే అని. సో, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మీకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనేమో ఈ మింట్స్‌కి సంబంధించున్నాయి. ఓకే. నాసిక్, దేవాస్‌లో. ఆ! మనకి కరెన్సీ వచ్చేసి మీకు మైసూరు, సల్బోనిలో ఉన్నాయి. ఓకే. కంప్లీట్ ఇక్కడ నుంచి వాటి ముద్రణ, ఎక్కడ తీసుకెళ్ళాలి, వాటి బ్యాక్ ఏమైనా డీమానిటైజేషన్ అయినటువంటి నోట్స్ వస్తే ఏం జేయాలి, అన్నీ ఈ 4 కేంద్రాలలో మాత్రమే జరుగుతాయి. ఓకే. ఇప్పుడు మనము మన హైదరాబాద్‌లో తెలిసింది ఒక్కటే. అందరికి బాగా తెలుసు ఆర్‌బీఐ. రిజర్వ్ అవును. బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన హైదరాబాద్‌లో ఒక్క దగ్గరనే ఉందా సార్? ఇంకా మిగతా చోట్లలో కూడా? నేను గూడా అనుకుంటుండేవాడిని. ఆర్‌బీఐ అనంటే మనకు డబ్బులకు సంబంధించినటువంటిది అంతా జరిగేది ఇక్కడనే గదా! ఆర్‌బీఐ అనంటే మన హైదరాబాద్‌లోనే ఉంది అని నేను అనుకునేది. కానీ ఇలాంటివి 19 ఆఫీసెస్ ఉన్నాయి ఆర్‌బీఐకి ఓహ్! ఇండియాలో. ఓకే. ఒక్క ఒక్క దగ్గర నుంచి ఆపరేషన్ అనేది సాధ్యం గాదు గదా! హ్మ్. హ్మ్. మనకి మీరన్నట్టు ఇంతకుముందు గూడా ఆర్‌బీఐ అనంటే ఈ ఆర్‌బీఐ ఆఫీసులనే ప్రింట్ అయితాయని గూడా అనుకునేవాడిని నేను. యాహ్! ఆ డౌట్ గూడా ఉంటది చాలా మందికి. నేను నేను లిటరల్‌గా నేను అనుకునేది. ఎందుకంటే మన ఆర్‌బీఐ ఆఫీస్ ముందుకు పోతే చినిగిన నోట్లు తీసుకుంటాం అని చెప్పి వాళ్ళే ఎక్కువుంటారు. క్యూలో ఎక్కువగా నిలబడేవాళ్ళు. ఉపయోగం ఉంటుంది. అరే! ఇవి తీసుకపోయి ఇక్కడనే ప్రింట్ చేస్తారేమో అనుకునేది. కానీ వీటికి సంబంధించిన మింట్స్, ప్రింటింగ్‌వి అక్కడుంటాయి. వీటికి సంబంధించి ఆపరేషన్ అంటే ఫ్లెక్సిబిలిటీ కోసం 19 ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ అయ్యున్నాయి ఇండియాలో. ఓకే సార్. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే మీరు బయట మనము చిరిగిపోయిన నోట్లు ఇస్తే మేము మళ్ళీ మీకు డబ్బులు తక్కువ చేసి కొంచెం హ్మ్. ఇస్తామని అలా కట్టలు కట్టలు పట్టుకొని అవును. ఉంటారు. సో, అది వాళ్ళు బ్యాంక్ వాళ్ళు పెట్టిన వాళ్ళేనా? లేకపోతే ఎలా సార్ అది కాదు. లీగల్‌గానే? వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు. వాళ్ళు సొంతంగా చేసుకునేవాళ్ళు. హ్మ్. అయితే మనకి చినిగిన నోట్లు ఎట్లా తీసుకోవాలి, ఏంది అనే దానికి ఒక రకమైన గైడ్‌లైన్స్ ఉంది ఆర్‌బీఐది. ఎలా అనంటే నోట్‌లో 40% ఉంటే దాని వాల్యూ ఎంత? మన నోట్ చినిగిపోద్ది గదండీ! ఆ! ఆ టోటల్ దాని మీద ఒక 40% నోట్ ఉంటే ఎంతియ్యాలి? హ్మ్. 50% దాదాపు స్కేల్ ఆఫ్ మెజర్‌మెంట్ ఉంటది. ఓకే. దాని ప్రకారం ఇస్తారు. ఇవి బ్యాంకోళ్ళ కంటే, ఆర్‌బీఐ వాళ్ళ కంటే మీరన్న వాళ్ళకే ఎక్కువ తెలుస్తాయి. ఓకే. అంత పర్ఫెక్ట్ ఉంటారు వాళ్ళే. హుహు. అంటే గైడ్‌లైన్సెస్ వాళ్ళు తీసుకుంటారా సార్? అంటే లేకపోతే వాళ్ళకు వీళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ రెగ్యులర్‌గా చేసే పని అదే గదా! హ్మ్. వీళ్ళు చినిగిన నోట్లన్నీ తీసుకపోయి మళ్ళీ వీళ్ళు ఒరిజినల్ నోట్స్ తెచ్చుకోవాలి గదా! ఇచ్చినప్పుడు. ఏది ఎంతకు పోతుంది, ఎలా పోతుంది అనేది బాగా ఇన్ డెప్త్ అవగాహన ఉంటది వాళ్ళకి. హుహుహు. అక్కడ ఉండే వాళ్ళతో పోల్చుకుంటే గూడా. ఓకే. కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రాఫిట్ చూసుకొని చేస్తుంటారు వాళ్ళది బిజినెస్. ఓకే. మీరన్నట్టుగా ఈ నోట్స్ ప్రింట్ గానివ్వండి, కాయిన్స్ ప్రింట్ గానివ్వండి. అంటే రోజులో
ఇంత ప్రింట్ చేయాలి, లేదంటే సంవత్సరంలో ఇంత ప్రింట్ చేయాలని ఉంటుందా? ఎలా ఉంటుంది సార్ అసలు ఆ ప్రింటింగ్ అనేది? రోజు ఇంత ప్రింట్ చేయాలని అలా ఏమి ఉండదండి. హ్మ్. జనరల్‌గా ఏందంటే ఇయర్‌లీ ప్లాన్ ఉంటది. ఓకే. మనకి ఇయర్‌లీ ప్లాన్ ఇన్ ద సెన్స్ అంటే అది మ్యాక్రో ఎకనామిక్స్, వాటికి సంబంధించినటువంటి ఆహ్, జీడీపీ గ్రోత్ గాని, మనకి ఇంట్రెస్ట్ రేట్స్ గాని ఇవన్నీ ఉంటాయి గదా! ప్లస్ మనకి చలామణిలో ఎంత ఉండాలా? హ్మ్. ఆహ్, ఇవన్నీ సర్క్యులేషన్, నోట్స్ ఇన్ సర్క్యులేషన్ ఎన్ఐసి అని ఉంటది. దానికి సంబంధించి ఒక సెపరేట్ కాలిక్యులేషన్ ఉంటది. దాని ప్రకారమే మనకు ముద్రణ జరుగుతుంటది. అలా గాకుండా రోజుకి ఎన్నైనా ప్రింట్ జేసుకోవచ్చు మనం వాస్తవంగా ఉన్న టెక్నాలజీ వాడుకొని. అలాంటప్పుడు అన్ని నోట్స్ అన్నీ డంప్ అయ్యి పబ్లిక్‌లోకొచ్చిన తర్వాత ఆ నోట్స్‌కి వాల్యూ ఉండదు గదా! ఓహ్! యెస్. ఆ! దాని ప్రకారం ఆ రేషియోని ఏ విధంగా చూస్తారంటే, ఈ మాక్రో ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, వీటి ప్రకారం చూసుకొని మాత్రమే ప్రింట్ చేస్తారు. సార్ ప్రింట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా సార్? అంటే మనకు రిసీవ్ అవ్వడానికి, అంటే మనం రిసీవ్ చేసుకుంటాం మనీ. అవును. బ్యాంక్స్‌లోకి వెళ్ళడానికైనా గూడా ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది సార్ మొత్తం? వీటికి సంబంధించి మనకు ప్రింటింగ్ ఒక దగ్గర అయితుంది. ఆ! దీని ఆపరేషన్స్ ఆర్‌బీఐ చేస్తుంది. మరి డైరెక్ట్ ఆర్‌బీఐ నుంచి పబ్లిక్‌కొస్తుందా అనే ఒక డౌట్ కూడా ఉంటది. హ్మ్. అలా కూడా కాదు. కరెన్సీ చెస్ట్ అని ఉంటది ఒకటి. కరెన్సీ చెస్ట్. అలాంటివి ఎన్నున్నాయి ఇండియాలో అంటే 3300 పైచిలుకున్నాయి. అంటే వాటి పనేంటి సార్ అవి అంటే? వాటి పనేంటి అనంటే, ఏవైతే ఈ ముద్రణ అయినటువంటి ఈ ఇందులో నుండి ఆర్‌బీఐకొచ్చి, ఆర్‌బీఐ నుంచి ఈ కరెన్సీ చెస్ట్‌కొస్తాయి. ఓకే. ఇవన్నీ ఏంటివనంటే, కొన్ని సెలెక్టెడ్ షెడ్యూల్ బ్యాంక్స్ ఉంటాయి గదా! ఇవే. వీటి నుండి ఆ బ్యాంక్స్‌కి మళ్ళీ మూవ్ జేస్తారు. హుహు. మళ్ళీ మీకు ఒకవేళ చినిగిన నోట్లు గానీ, లేకపోతే డీమానిటైజేషన్ అయినప్పుడు డిపాజిట్ చేసినటువంటి నోట్స్ గూడా సేమ్ బ్యాంక్‌లో పోయి మనం ఇస్తాం. కానీ ఈ చెస్ట్ దగ్గర పోయి ఇయ్యం గదా మనం. కరెక్ట్. ఇది ఇది బ్యాక్ ఎండ్ ఆపరేషన్ మనకెవరికీ అర్థం కాదు. అచ్చచ్చా! జస్ట్ మీరు బ్యాంక్‌లో పోతారు. మీ అకౌంట్‌లో డిపాజిట్ జేస్తారు. వాళ్ళు ఏదైతే ఇది పనికిరాని నోటు అనుకున్నప్పుడు అవన్నీ తీసి ఎక్కడ సబ్మిట్ జేయాలి వీళ్ళు? ఆర్‌బీఐలో జేయరు. అవును. ఈ కరెన్సీ చెస్ట్‌లో జేస్తారు. ఓకే. ఈ కరెన్సీ చెస్ట్ త్రూ ఆర్‌బీఐకెళ్తది. ఆర్‌బీఐ నుంచి మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి పోయినప్పుడు దాన్ని డిస్మాంటిల్ జేసేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మనము వింటూ ఉంటాం గదా సార్! ఎక్కువగా కరెన్సీ షార్టేజ్ వచ్చింది అని జెప్పేసి మనకు ప్రింట్స్ జరుగుతూనే ఉంటాయి. ఏవైతే చిరిగిపోయిన నోట్లు మీరిప్పుడు అన్నట్టుగా అవి బ్యాక్ ఎళ్తూనే ఉంటాయి. మళ్ళీ మనకు ఎంత షార్టేజ్ అయ్యింది, ఈ కరెన్సీ అంతా కూడా మనకు బ్యాక్ రావడం జరిగింది గదా! అని జెప్పేసి మనకు తెలుస్తూ ఉంటది అవును. వాళ్ళకి. సో, తెలిసినప్పుడు కరెన్సీ షార్టేజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రాసెస్ తీసుకుంటారు సార్? అన్నే ప్రింట్ జేస్తారా? లేకపోతే అరే! షార్టేజ్ వచ్చింది కదా! అని జెప్పేసి కొంచెం ఎక్కువగా ప్రింట్ చేసే అవకాశం ఉందా? మీరన్నట్టు షార్టేజ్ అనేది తాత్కాలికమైనటువంటి షార్టేజ్ మాత్రమే వస్తది. ఓకే. ఈ ఈ ఈ షార్టేజ్‌ని జూసి మనకు ప్రింటింగ్ అనేది బెటరు. హ్మ్. ఆల్రెడీ నోట్స్ ఇన్ సర్క్యులేషన్ అని జెప్పి ఎన్ఐసి అని ఉంటది. అది ఆహ్, దాన్ని డిసైడ్ జేసే ఫ్యాక్టర్స్ అన్నీ మాక్రో ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి గదా! ఓకే. కానీ ఇక్కడేదో షార్టేజ్ వచ్చినాయి. ఎప్పుడైనా పోయినప్పుడు బ్యాంక్‌లో డబ్బులు లేవు అనంగానే అక్కడి నుంచి ప్రింట్ అయ్యి వస్తాయి అనేది తప్పు ఆలోచన అది. వీటిని ఈ సడెన్ షార్ట్ ఫాల్ అయిన దాని ప్రకారం ప్రింటింగ్ అస్సలు కావు. ఓకే. అలాంటి సందర్భంలోనే అలాంటివి ఓవర్‌కమ్ కావడానికి కూడా గవర్నమెంట్ ఏం చేస్తుందనంటే, మీకు డిజిటల్ పేమెంట్స్ ఎంకరేజ్ చేస్తుంది బాగా. హుహు. బేసిక్‌గా ఏంది అనంటే, పబ్లిక్ వన్స్ డీమానిటైజేషన్ అయిపోయిన తర్వాత, ఈ డిజిటలైజేషన్ అయిన తర్వాత, మనం గూడా చూస్తూ ఉన్నాం. 60% అండ్ అబోవ్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఓకే. మినిమమ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఎక్కడనో రూరల్ ఏరియాలో చదువుకోని వాళ్ళు నాకు క్యాషే కావాలి అనుకుంటున్నారు గానీ, జస్ట్ ఫోన్ పట్టుకొని పోతే మీరు డబ్బు క్యారీ చేసినట్టే. యెస్. ఎందుకంటే నంబర్ ఆఫ్ యాప్స్ వచ్చినాయి. యూపీఐ పేమెంట్స్ వచ్చినాయి. హ్మ్. వీటి వల్ల కరెన్సీ అట్లా తక్కువ వాడడమే బెటర్. ఎందుకు అనంటే మనకు ఇప్పుడు ఇలాంటి కరోనా లాంటి పాండమిక్స్ వచ్చినాయి. హ్మ్. నోట్స్ ఎక్కువ వాడితే దాని ద్వారా వైరస్ అదవుతున్నది. వేరే వేరే డిసీజెస్ వస్తున్నాయి. జనరల్‌గా నోట్స్ లెక్క పెట్టేటటువంటి బ్యాంకులో వాళ్ళు క్లర్క్స్ ఉంటారు గదా! వాళ్ళకి గూడా ఇంతకుముందు శ్వాసకోశ వ్యాధులు అవన్నీ వచ్చేస్తుండే. మీరెప్పుడన్నా బ్యాంకు అందులోకి క్యాష్ కౌంటర్‌కెళ్ళండి. వాళ్ళు మాస్క్ అప్ జేసుకొని ఉంటారు ఎప్పుడు. ఓకే. డస్ట్ బాగొస్తది. హ్మ్. వీలైనంత వరకు గవర్నమెంట్ గాని, పబ్లిక్ గాని డిజిటల్‌గా అలవాటు పడడమే బెటర్ అనేది నా ఉద్దేశ్యం. ఇప్పుడు నోట్స్ తయారు చేస్తా ఉంటారు కదా సార్! అండ్ కాయిన్స్ కూడా. అవును. సో, అవి తయారు చేసేటప్పుడు మనకు ఎలాంటివి యూజ్ చేస్తారు? అంటే ఇటు పేపరా? లేకపోతే చెక్కనా?
నోట్స్‌కి. తర్వాత నెక్స్ట్ కాయిన్స్ అప్పుడు ఎలాంటివి ఏమన్నా ఇది మిస్ మనకు నోట్స్ వచ్చేసి 100% కాటన్ వాడతారు. మీకు కాయిన్స్‌కొచ్చేసి మెటల్స్ డిఫరెంట్ మెటల్స్ కట్టి వాటి స్టాండర్డ్స్‌ని బట్టి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. హ్మ్. దాని ప్రకారమే వాడతారు. సార్ మనం ఆ మధ్య కాలంలో బాగా చూసాం కూడా. ఒక రూ. 1,00,000 కాయిన్ ప్రింట్ అయింది అని చెప్పేసి ఇమేజెస్, వీడియో ఇట్లా బయటకొచ్చింది కదా! అట్లా ఉంటుందా సార్? అంటే కాయిన్ ప్రింట్ చేయడానికి అట్లా పర్మిషన్స్ ఉంటాయా? అలా ఉండదండి. జనరల్‌గా ఆర్‌బీఐలో సెక్షన్ 24 ఆఫ్ ఆర్‌బీఐ యాక్ట్ 1934 ప్రకారం హైయెస్ట్ డినామినేషన్ లిమిట్ ఏంది అంటే 10,000. ఓకే. అంతకు మించి ఎక్సీడ్ కావడానికి లేదు ఇప్పటివరకు. ఒకవేళ ప్రింట్ చేయాలన్నా అదొక పెద్ద ప్రాసెస్. సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్ అది. హ్మ్. వాళ్ళు ఆ సెక్షన్‌లో అమెండ్‌మెంట్ తీసుకొని రావాలి. అంత హ్మ్. అవసరం కూడా పడదు బహుశా. హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే 2000 నోటు అనేది హయ్యర్ డినామినేషన్ అయ్యి ఎందుకు చేస్తున్నాము ఇది అని చెప్పి కొంచెం సర్క్యులేషన్ కూడా తగ్గింది మీరు చూసుంటారు. యెస్. కాబట్టి హైయెస్ట్ 10,000 మీరు ఆ 1,00,000 కాయిన్ వచ్చింది అనేది కంప్లీట్‌లీ ఫేక్ అది. ఓకే. ఇప్పుడు ఒకవేళ 10,000 నోట్ ప్రింట్ చేయాలన్నా కూడా దానికి సెపరేట్‌గా అమెండ్‌మెంట్ ఉండాలా సార్? ఆ! మీకు ఇది సెక్షన్ 24 ఆఫ్ ఆర్‌బీఐ యాక్ట్ 1934 అయితే మీకిచ్చింది లిమిట్. లిమిట్. 10,000 వరకిచ్చింది. ఓకే. దానికంటే పైన పైన ఉందా? గావాలి అని అన్నప్పుడు అంత అవసరం పడదు వాస్తవంగా. ఆల్రెడీ దూరదృష్టితోనే అది జేసి పెట్టినారు. ఇప్పుడు ఈ 2000 వచ్చే మనకి నల్లధనము దాచుకునే వాళ్ళు ఇవి ఎక్కువ దాచుకుంటున్నారు అని చెప్పి కూడా ఒక రూమర్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇక 10,000 అనంటే డబ్బులున్నోనికే లాభం అది. హైయర్ డినామినేషన్ పెరుగుతా ఉంటే. అంటే నల్లధనం ఉన్నవాళ్ళు ఈ 2000 నోట్స్‌తోని ఆ! మొత్తం దాచేసుకుంటున్నారు కాబట్టి చెలామణి దాచేసుకుంటారు. అవ్వట్లేదు. అవ్వట్లేదు. అదొక రకమైనటువంటి వార్తొస్తుంది. అలాంటప్పుడు మీకు 10,000 అంత అవసరమే పడదు. హ్మ్. మళ్ళీ మీరు 1,00,000 కాయిన్ అంటున్నారు. అసలు దాని యూసేజే ఏముండదు. హ్మ్. వీడికే ఒక్కొక్కసారి మనం బయటికి పోయినప్పుడు చిల్లరుండదు 2000 నోట్‌కి. చాలా ఇబ్బంది పడాల్సొస్తది. కరెక్ట్. కాబట్టి చిన్న డినామినేషన్ ఇస్తూ ఈ డిజిటల్‌ని ఎంకరేజ్ చేయడమే బెటర్ ప్రాసెస్. గవర్నమెంట్‌కు టాక్సెస్ వస్తాయి. అన్నీ ఒక అకౌంటబిలిటీ ఉంటది మేజర్‌గా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఆ 2000 కూడా తీసేయడం బెటర్ నా దృష్టిలో. ఓకే. అంటే ఇంకా కమింగ్ డేస్‌లో అసలు షార్టేజ్ అనేది ఉండదనుకుంటాను. ఈ యూపీఐ వల్ల. ఉండదు. మనము మన డిమానిటైజేషన్ కూడా అసలు ఒకటేసారి అయిందేమో అని అనుకుంటాం. ఇంతకుముందు 2 సార్లు డిమానిటైజేషన్ అయింది. ఇంకంతే. మనకెవరికి తెలవదు. ఆహ్, ఎట్లా అంటే ఎప్పుడు సార్ అది? 2 టైమ్స్ అయింది డిమానిటైజేషన్. ఏ నోట్స్ సార్? మనకి 5,000, 10,000 నోట్స్ అయినాయి ఒకసారి. అంటే వాటి వల్లనే అవి ఈ హయ్యర్ డినామినేషన్ ఏదైతే లిమిట్ ఉందో, ఆ లిమిట్ ప్రకారం వాటిని ప్రింట్ చేశారు. హ్మ్. తర్వాత మళ్ళీ అవసరం లేదని చెప్పి డిమానిటైజేషన్ చేశారు. 1946లో అయింది ఒకసారి, 1978లో అయింది. కాకపోతే ఓకే. మనకిప్పుడు రీసెంట్‌గా ఈయన వరకే డిమానిటైజేషన్ అనేది ఒక కొత్త పదాన్ని ఏదో గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్ చేసిందనో, లేకపోతే ఇవన్నీ వేరే ఉన్నాయి. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు. కొంత టెర్రరిజాన్ని తగ్గియడానికి హ్మ్. ఆహ్, గవర్నమెంట్ చెప్పేటటువంటి అభ్యంతరం అయితే ఇదే. ఈ 2, 3 అంశాలు నల్లధనానికి సంబంధించి వీటి వల్ల డిమానిటైజేషన్ చేశామని గవర్నమెంట్ చెప్పింది. అందరూ అనుకున్నది ఏందంటే ఇప్పుడే నోట్ల రద్దనేది ఒక మోడీ మాత్రమే చేశిండు. అసలు ఇంతకుముందు కాలేదని అనుకున్నారు గానీ 2 టైమ్స్ అయింది. అంటే అది చాలా లాంగ్ బ్యాక్ లాంగ్ బ్యాక్ కాబట్టి కాబట్టి మనకు గుర్తుకు లేదు. రైట్. ఇంకొకటేందంటే ఈ చరిత్ర లోతుల్లోకి పోలేకపోవడం, హ్మ్. మనం తెలుసుకోకపోవడం ముఖ్యంగా. 2 ఓకే. సార్లు డిమానిటైజేషన్ కొత్తేం గాదు. మళ్ళా అయినా ఆశ్చర్యపోనవసరం లేదు డిమానిటైజేషన్. సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటది. అంటే దేనికోసం సార్? ఆ డిమాండేషన్ అనేది దేనికోసం జరుగుతుందంటారు? ఈ నోట్లను రద్దు చేయాలి అని ఏ కారణంగా డిసైడ్ అవుతది? మొన్న చేసిన ఈ 3 అండి. 3 రకాల కారణాలతోని చేసినారు. ఆ! ఒకటి టెర్రరిజం, హ్మ్. ఒకటి నల్లధనం. ఆ! నల్లధనము ఉన్నవాళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటున్నారని. కరెక్ట్. ఇంకొకటేంటంటే ఫేక్ కరెన్సీ చలామణి ఎక్కువుండే. రైట్. మీరు వన్స్ డిమానిటైజేషన్ అయిన తర్వాత ఫేక్ కరెన్సీ ఉంది గానీ, అంత పెద్ద ఎత్తున లేదు. మీరు గమనించిర్రో లేదో. హ్మ్. డిమానిటైజేషన్ కంటే ముందు ఫేక్ కరెన్సీ ఎక్కువుండే. ఇప్పుడు చాలా తగ్గింది. హ్మ్. కొంచెము మన వాటి సెక్యూరిటీ మెజర్స్ బాగా పెట్టారు. హ్మ్. ఆహ్, అంటే మీరు ఇంతకుముందు నోట్స్ ఎట్లంటే జిరాక్స్ చేస్తే గూడా గుర్తుపట్ట లేకుండా ఉంటుండే. ఓకే. ఇప్పుడు అలా లేదు. మీరు జస్ట్ కళ్ళు మూసుకొని ఆ నోట్‌ని ఇట్లా తడిమితే చాలు మీకు అర్థమైపోద్ది అది ఒరిజినలా, డూప్లికేటా అని. అంత స్టాండర్డ్ మెజర్స్ మేకింగ్‌లో చాలా జాగ్రత్తలు తీసుకున్నది గవర్నమెంట్. అంటే ఎలా గుర్తుపట్టొచ్చు సార్? మనకిది ఒరిజినల్ నోట్, ఇది
ఫేక్ నోట్ అని చెప్పేసి మనం ఏమన్నా అందులో ఐడెంటిఫికేషన్? డిఫరెంట్ ఒక్కొక్క నోట్‌కి ఏముండాలి, వాటర్ మార్క్ ఇమేజ్ ఉంటది గాంధీది. హ్మ్. మన మధ్యలో ఒకటి మెటల్ లాంటి వైర్ వస్తది. అందులో ఆర్‌బీఐ అని రాసుంటది. హ్మ్. మీకు అదే 2000 నోటు ఉంటే ఇటు సైడ్ ఒకటి రెక్టాంగులర్ షేప్ ఉంటది. అది పైకి ఉబ్బి ఉంటదది. ఓకే. జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకొని చెప్పొచ్చది. హ్మ్. ఇంకొకటి ఇటు ఒక 7 లైన్స్ ఉంటున్నాయవి. ఓహ్! ఆ లైన్స్ గూడా ఏంటి అనంటే ఉత్త లైన్స్ కావవి. పైకి మీకు టచ్ చేస్తే యూ కెన్ ఫీల్ దట్. ఆహా! సింపుల్. ఎందుకు అనంటే ఒక బ్లైండ్ పీపుల్ గూడా ఇది ఏ నోటు అని జెప్పి గుర్తుపడతారు. ఇక కళ్ళున్నోళ్ళే మోసపోతున్నారు. హుహు. అంటే మనం అంత పర్ఫెక్ట్‌గా చూడలేకపోవడము. అంతగా అయితే ఫేక్ కరెన్సీ ఇప్పుడు రాలే. ఆహ్, నా దృష్టిలో మాత్రం డీమానిటైజేషన్ కంటే ముందు కంటే ఇప్పుడు చాలా తగ్గింది ఫేక్ కరెన్సీ. వాళ్ళనుకున్న ఉద్దేశాలలో మొదటివి 2 జరిగినాయో లేదో తెలవదు గానీ సెకండ్‌ది మాత్రం సాధించగలిగిందనేది నేను చెప్పగలుగుతా. ఓకే. గవర్నమెంట్. థాంక్ యూ సార్. థాంక్ యూ అండి. కరెన్సీ గురించి చాలా తెలియని విషయాలు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు.